హైదరాబాద్ లో బోర్డు తిప్పేసింది మరొక రియల్ ఎస్టేట్ కంపెనీ. ప్రీ లాంచ్ పేరుతో భారీ మోసానికి పాల్పడింది కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్. 3 ప్రాజెక్టుల పేరుతో వందల కోట్లు వసూలు చేసింది కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ యాజమాన్యం. సరూర్ నగర్, బోడుప్పల్, తట్టి అన్నారంలో ప్రాజెక్టుల పేరిట ఈ మోసానికి పాల్పడ్డారు. బాధితులు చేసినటువంటి ఫిర్యాదుతో కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ ఎండీ శ్రీకాంత్ అరెస్ట్ చేశారు ఎల్బీ నగర్ పోలీసులు. శ్రీకాంత్ అరెస్ట్ చేసిన విషయం తెలుసుకున్న బాధితులు ఒక్కొక్కరుగా ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ కు చేరుకుంటున్నారు. కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ అని 2020లో స్టార్ట్ చేసినండి. ఏమనగర్ బోడుపల్లో ఉంది. దీనిలో ఒకరికి తెలియకుండా ఒకరి దగ్గర లక్షలు కోట్లు వసూలు చేసిండు. దగ్గర 90 కోట్లలో కొంతమందికి అంటే ఉన్న ల్యాండ్ ని 110 మందికి యూడిఎస్ చేసి వదిలేసిండు. దాని తర్వాత మేము దగ్గర ఇప్పుడు తెలిసింది 60 మంది ఉన్నాం విక్టిమ్స్. ఎవరికి కూడా న్యాయం చేయమంటే వాడు ఇక రేపు ఎల్లుండి 2 నెలలు అని చెప్పి ఇప్పటి వరకు తీసుకొచ్చిండు. ఇన్ని సంవత్సరాలు అవుతుంది. ఫస్ట్ ఎఫ్ఐఆర్ వచ్చేసి సరూర్ నగర్ లో 2004 9th month 2004లో ఎఫ్ఐఆర్ అయింది. 24 లో ఎఫ్ఐఆర్ అయింది. 25 లో 8th month లో నుంచి స్టార్ట్ 5th month లో ఒక ఎఫ్ఐఆర్ అయింది ఎల్బీ నగర్ లో. తర్వాత చైతన్యపల్లిలో 2 ఎఫ్ఐఆర్లు అయినాయి. మేడిపల్లిలో ఒకటైంది. డిఫరెంట్ పిఎస్ లో నుంచి ఎఫ్ఐఆర్లు అయినాయి కానీ ఇంతవరకు అరెస్ట్ కాలేదు. లాస్ట్ ఫ్రైడే ఎస్ఓటి సరూర్ నగర్ వాళ్ళు అరెస్ట్ చేసి ఎల్బీ నగర్ పిఎస్ కి హ్యాండ్ ఓవర్ చేసిండ్రు. వాడిని రిమాండ్ లో తీసుకున్నారు. వాళ్ళు విచారిస్తున్నారు. దాని గురించి మాట్లాడడానికి తీసుకొచ్చాము. ఇప్పుడు కలిసిన నర్సయ్య గారు దాని గురించి మేము చేస్తున్నాము, మా ప్రయత్నం చేస్తున్నాము. మేము ఇంకా మిగతా వాళ్ళది కూడా చేస్తాము, తప్పకుండా చేస్తాము, మీకు న్యాయం అని చెప్పారు. ఎందుకంటే మిగతా వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదని అడగడానికి వచ్చినాం. యాక్చువల్ గా మేము 60 మంది అండి. 60 మంది దగ్గర 20 కోట్లు దగ్గర 20 కోట్లు ఉన్నాయి 60 మందికి కలిపి. ఒక్కొక్కరి దగ్గర ఎమ్యూనిటీస్ కూడా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా వసూలు చేసి ఇంటికి పోయి కూర్చొని వసూలు చేసుకొచ్చిండు వీడు వీళ్ళ ఫాదరు, వీళ్ళ భార్య, ఇంకోది సుప్రియ అని ఉన్నది, అరుణ్ గాడు, డిఫరెంట్ ఎవరికి దొరికితే వాళ్ళంతా దండుకొని వచ్చిండు అనమాట. దాని గురించి న్యాయం గురించి మేము కొట్లాడుతున్నాం. అతని పేరు ధూమావత్ శ్రీకాంత్, ధూమావత్ గోపాల్ తండ్రి, భార్య పేరు రాధాబుక్య, తమ్ముడు శశికాంత్. వీళ్ళు నలుగురు ఒకటే కుటుంబ సభ్యులు. తర్వాత పిల్లి సుప్రియ, వాడు సెకండ్ తెలియదు కానీ పిల్లి సుప్రియ, తర్వాత మహేందర్, అరుణ్, వీళ్ళంతా ఒకటే గ్రూప్. వీళ్ళందరూ కలిసి అందరి దగ్గరికి వెళ్ళి వసూలు చేసినాం బాబత్ అనమాట. దగ్గర 20 కోట్లు. ఈ ఆఫీస్ కూడా ఎల్బీ నగర్ లో 2 ఫ్లోర్ల ఆఫీస్ తీసుకొని డివిడెండ్, బ్రిటిష్ వాడు చేసినట్టు డివిడెండ్ రూల్ గా 3rd floor లో క్యాబిన్స్ కట్టి ఒకరికొకరికి అంటే మాట్లాడడానికి కూడా వీలు లేకుండా చేసి వాళ్ళ దగ్గర ఒకరిని కాపలా పెట్టి వీడి ఈ విధంగా ఫ్రాడ్ చేసిండు. ఇప్పుడైతే రిమైండ్ అయ్యిండు. మరి మాకు న్యాయం జరగాలనేది కొట్లాడుతున్నాం. 2023 డిసెంబర్లో అట్లా పేమెంట్ చేశాను. సో మాకేం చెప్పాడంటే అక్కడ ల్యాండ్ చూపించాడు. ల్యాండ్ దగ్గరికి వెళ్ళాం హేమానగర్. చూస్తే అంత కన్స్ట్రక్షన్ డిగ్గింగ్ వర్క్ కూడా స్టార్ట్ అయింది. తను చెప్పారు 120 members అలా రిజిస్టర్ అయిపోయారంటే నెక్స్ట్ అయితే రిజిస్టర్ చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఆఫీస్కి వచ్చాము ఇక్కడ ఎల్బీ నగర్. సో మాకు ఇచ్చిన డాక్యుమెంట్స్ ఏం చూపించాడంటే రేరా దగ్గర అప్లై చేసినట్టు అక్నాలజ్మెంట్ రిసిప్ట్, జిహెచ్ఎంసీలో అప్లై చేసినట్టు అక్నాలజ్మెంట్ రిసిప్ట్, బిల్డింగ్ పర్మిట్, ఇవన్నీ ఏంటంటే అప్లై చేసినట్టు చూపించారు. మేము ఎంక్వైరీ చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా వస్తుంది అని చెప్పేసి ఎప్పుడైతే వాళ్ళు మనీ పే చేస్తారు. సో ఎంత పర్ఫెక్ట్ గానే ఉందని చెప్పేసి మేము లాయర్ కూడా చూపించుకున్నాం. వాళ్ళు కూడా అంత బాగానే ఉంది. ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఏంటంటే ఇంకా మెల్ల రిజిస్ట్రేషన్ చేస్తాం, ఏప్రిల్లో చేస్తాము, మేలో చేస్తామని చెప్పేసి ఒకరిని కలవనీకుండా చేశాడు. మాకు స్టార్టింగ్ లో వాట్సాప్ గ్రూప్ పెడతాము, మీకు ఇంటిమేషన్ ఇస్తాం అందరికి అప్డేట్స్ అని, కానీ ఎక్కడ ఏది జరగలేదు. సో దాని తర్వాత నాకు 6-7 months తర్వాత అప్పుడు వీళ్ళందరూ పరిచయం అయ్యారు. ఒక దగ్గర ఇన్సిడెంట్ అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ గోడ మీద రాశారనమాట, ఏది ఇది ఒక ఫ్రాడ్ అని చెప్పేసి. అప్పుడు మేము రియలైజ్ అయినా ఇది ఒక ఫ్రాడ్ అని చెప్పేసి వాళ్ళ ఇంటికి ఇది ఇక్కడ నాగోల బండ్లగూడలో వాళ్ళ హిందూ అరణ్యలో
విల్లాలో ఉంటున్నాడు. అక్కడికి అందరు వెళ్ళిన తర్వాత ధర్నా చేస్తే వాడు అక్కడి నుంచి అబ్స్కాండ్ అవ్వడము, మధ్య మధ్యలో రావడము, మాకు చెప్పడము, మీకు ఇస్తాను, అది ఇస్తాను, ఇది ఇస్తాను అట్రాక్ట్ చేయడము, మాటలతోని వాట్సాప్ లో చెప్పడం అని మా గ్రూప్ లో చెప్తున్నాడు. కానీ ఎటువంటిది ఏం చేయలేదు. వాడు జస్ట్ అబ్స్కాండ్ అయ్యి మా దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వేరే దగ్గర ఇన్వెస్ట్ చేయడము, అక్కడ ఎవరైతే పనిచేశారో దాంట్లో మార్కెటింగ్ లో అరుణ్, సుప్రియ, మహేందర్ వీళ్ళందరూ ఒక టీమ్ గా ఏర్పడి అందరికి అట్రాక్ట్ చేసి తక్కువ రేట్ లో వస్తుంది ఫ్రీలాన్స్ ఆఫర్ లో, మీకు నార్మల్ గా అయితే ₹1,00,00,000 ఉంటది, మీకు ఇది 30 lakhs 40 lakhs లో వస్తుంది అని చెప్పేసి మాకు అట్రాక్ట్ చేసి మా ఎమోషన్స్ ని వాళ్ళు క్యాష్ గా చేసుకొని వాళ్ళందరూ డబ్బులు తీసుకొని వేరే దగ్గర ఇప్పుడు ఇన్వెస్ట్ చేశారు. మొత్తము అబ్స్కాండ్ అయిపోయారు. ఎవరు ఇప్పుడు ఆఫీస్ లో లేరు. ప్రజెంట్ ఆఫీస్ లో పబ్లిక్ నోటీస్ ఇచ్చాడు రమ్మని చెప్పేసి, కానీ అక్కడ ఎవరు లేరు. కొత్త స్టాఫ్ ని పెట్టాడు, ఏదో లాయర్ ని పెట్టాడు. అతను లాయరా జిమ్ కోచ్ అని అర్థం కదా, అలా ఉంటాడు చూడడానికి. సో అక్కడ పోతే ఎవరు లేరు, కానీ పబ్లిక్ నోటీస్. కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ లో 21-22 లో కట్టానండి అమౌంట్ 20 lakhs. కొంతమందికి రిజిస్ట్రేషన్ చేశాడు, మాకు చేయలేదు. ఆఫీస్ చుట్టూ తిరిగినా ఇంకా పర్మిషన్ రావాలి, అవి రావాలి, ఇవి రావాలి అని చెప్పి డ్రాగ్ చేసుకుంటూ వచ్చాడు. లాస్ట్ ఇయర్ నుంచి లేదు మేము డ్రాప్ అయిపోతాము, మాకు అమౌంట్ ఇచ్చేసేయండి రిటర్న్ అని చెప్తే సరే అని చెప్పి అన్నాడు. రోజుకోసారి వచ్చేదాన్ని, మేము ఇక్కడ కొత్తపేటలోనే ఉంటాం దగ్గర కాబట్టి రోజుకోసారి వచ్చి కూర్చునేదాన్ని. నాకు అమౌంట్ ఇచ్చే వరకు నేను వదిలేదు, రోజు వస్తానని చెప్పి రోజు వచ్చి కూర్చున్నాక చెక్ పడేశాడు ఒక అమౌంట్ కి. అది 3 months 1 month తర్వాత రేట్ వేసి ఇచ్చాడు. అది వేస్తే అది కాస్త బౌన్స్ అయింది అని చెప్పేసి మళ్ళీ తిరగడం మొదలు పెడితే ఇదిగో ఇస్తా అదిగో ఇస్తా అని తిప్పుతున్నాడు. తర్వాత ఇలా గ్రూప్ ఒకటి ఉంది అని చెప్పేసి ఇంకా నేను వీళ్ళతో పాటు జాయిన్ అయినా. అప్పుడు ఎవరు ఏం తెలియదు నాకు, ఎవరున్నారు, ఎంతమంది కట్టారు, ఏంటి అసలు ఒకళ్ళు వస్తే ఒకళ్ళతో మాట్లాడించేవాడు కాదు. అందుకని ఎవరు ఏంటి అనేది ఏం తెలియదు. సో ఇప్పుడు బోడుపల్లో 2157 నెంబర్ దానికి కట్టాం మేము అమౌంట్. సో కొంతమందికి రిజిస్ట్రేషన్ అయినా మేము అందరం అన్రిజిస్టర్డ్ వాళ్ళు. నేను ఎస్ఎఫ్టీ పరంగా తెలుసండి, 993 ఎస్ఎఫ్టీ మేము తీసుకున్న ఫ్లాట్.